482 ఇంకా చేర్చడానికి ప్రతిపాదనలో ఉన్నాయి అధ్యక్ష. త్వరలో అవి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని అవి క్లియర్ చేస్తారు అధ్యక్ష. అలాగే 50% దాదాపు గిరిజనులు ఉన్నటువంటి గ్రామాల్లో కూడా ఈ సదుపాయాలన్నీ జరిపించడం జరుగుతుంది అధ్యక్ష. అరకు పాడేరు ఏరియాలో 90% గిరిజనులు ఉన్నారు అధ్యక్ష, అక్కడ కూడా ఉన్నాయి అధ్యక్ష. మన్యం జిల్లాలో 28% ఉన్నారు అధ్యక్ష గిరిజనులు. ఇక్కడ అన్నింటిలో కూడా ఐటీడీలను పూర్తిగా ప్రక్షాళన చేసి మళ్ళీ ఐటీడీ ద్వారా గిరిజనులందరికీ కూడా అన్ని రకాలుగా సేవలు అందించడం జరుగుతుంది అధ్యక్ష. నమస్తే. డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు, క్వశ్చన్ నెంబర్ 556. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం 2015 పుష్కరాల సమయంలో తగిన సంఖ్యలో ఘాట్లు నిర్మించడమైనది మరియు అన్ని ఘాట్లు ఉపయోగకరమైనటువంటి స్థితిలో ఉన్నాయి మరియు చిన్న చిన్న మరమ్మతులు చేయవలసి ఉంది. గోదావరి పుష్కరాలను సజావుగా నిర్వహించడం కోసం ఏవైనా అవసరమైనటువంటి ఇతర చర్యల నిమిత్తం అంతర్శాఖల సమన్వయంతో పరిష్కరించడం అవుతుంది. 16/11/2024 తేదీన రాజమండ్రి నందు గౌరవ సభ్యులు అడిగినటువంటి విధంగా మరి జిల్లా కలెక్టర్ గారు జరిపినటువంటి సమీక్ష సమావేశంలో ఘాట్ల నిర్వహణ మరియు అభివృద్ధి అంశాలను పంచాయతీరాజ్ శాఖకు కూడా నాడు అప్పగించడమైనది అధ్యక్ష. తదనుగుణంగా ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తుంది మరియు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేస్తుంది. రెండవ ప్రశ్నకు సమాధానం, ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తుంది మరియు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పుడు మనకి చేతులు ఎత్తితే కుదరదమ్మా, చాలామంది ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు మనకి మొన్న కుంభమేళ తర్వాత గోదావరి పుష్కరాలకి చాలా ఇంపార్టెన్స్ వచ్చింది. మొన్నే పేపర్లో చూశాను, పెద్దలు నారాయణ గారు కూడా అంతా చూశారు. ఇప్పుడు ఎలాగ అంత గొప్పగా ఏర్పాట్లు చేయబోతున్నారో అందరికీ అర్థమైంది. ఇప్పుడు మాట్లాడబోయే సభ్యులకి నా విజ్ఞప్తి ఏంటంటే, ప్రశ్న రూపంలో క్లుప్తంగా మీ మనసులో మీకు ఏ ప్రశ్నకి సమాధానం కావాలో గౌరవనీయులైన మంత్రి గారిని అడిగితే వారు సమాధానం చెప్పగలరు. నది గురించి, అసలు నది ఎలా పుట్టింది, ఇటువంటివన్నీ కాకుండా ప్రశ్నకి డైరెక్ట్గా బేస్ అవ్వాలని చెప్పి నా విన్నపం. ఇప్పుడు ముందుగా ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు. గోదావరి పుష్కరాలపై గౌరవ మంత్రి గారి సమాధానానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. 2027లో జరుగుతున్న గోదావరి పుష్కరాలకు సుమారు అంటే దాదాపు 2 ఏళ్ల సమయం ఉంది అధ్యక్ష. ఇక టైం ఉంది కదా అని మనం జాప్యం చేయకుండా ఒక మంచి సమయం ఉంది. అలాగే మీరు ఈ వేసవి కాలం, ఈ సంవత్సరం వేసవి కాలంలో మనకు ప్రవాహం తక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు ఒక ఆలోచన ఉంటే ఒక ప్రణాళికతో వెళ్ళడానికి ఉంటుంది. అంటే నెక్స్ట్ ఇయర్ ఇంకొక 2026 అంటే ఇంకా మనకు 2 వేసవి కాలాలే ఉన్నాయి కాబట్టి దీనిపైన ఒక ప్రణాళిక ఏదైనా దృష్టి సారించారా అన్నది ఒకటి. అలాగే 6-7 నెలల ముందు కాకుండా ముందుగానే పనులు ప్రచారం చేయడం కారణంగా దేశవ్యాప్తంగా ఈ యొక్క భక్తులు కానీ యాత్రికులు కానీ ఈ పుష్కరాలపైన అవగాహన సహకారం లభిస్తుందన్నది నా తాలూకు ఆలోచన అధ్యక్ష. అలాగే ఇక్కడ జరిగే పనులు కూడా